జీవితంలో ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో నష్టాలు పడతాం, చాలా దెబ్బైపోతాం. కానీ ఎక్కడ రాని పెయిన్ ఫస్ట్ లవ్ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోద్దో అప్పుడు వస్తది ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు. సో, ఈ టాపిక్ మొత్తం మీరు లాస్ట్ వరకు వినండి. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం మీరు ఖచ్చితంగా వింటే ఎలాగైనా సరే మీలో ఒక చిన్న చేంజ్ అనేది వస్తది. చిన్న మోటివేషన్ అనేది వస్తది. ఓకేనా? సో, అస్సలు మిస్ అవ్వకండి వీడియోని. ఇంతకీ ఈ ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిన వెంటనే ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్పమనుకో, పిల్లనయ్యాలా ఎళ్ళి చదువుకోమని చెప్తే, లేకపోతే పని చేసుకోమని, జాబ్ చేసుకోమని చెప్తే, ఏంట్రా నువ్వు చేసే పని అని చెప్పేసి ఇలా తిడతారు. సరే ఎవరికైనా ఫ్రెండ్స్‌కి చెప్తామంటే ఈడికి బాగా బలిసిపోయిందిరా, మనకు చెప్పకుండా లవ్వుకోవా అన్నట్టు దూల తీరింది ఈడికని చెప్పేసి ఇలా అనుకుంటారు. సో, ఎవరితో షేర్ చేసినా ఏదో ఒక పెంట ఉంటది. ఇంట్లో వాళ్ళతో పొరపాటున చెప్పేసామనుకో, నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వేంట్రా ఇలా చేసావని చెప్పేసి ఇలా తోలుకుంటారు. ఇది ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కలిపి చెప్తాను, అబ్బాయిలకి కాదు. సారీ, ఓకే. సో, అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్గా ఇది వర్తిస్తుంది. సో, ఇంతకీ ఈ ఫస్ట్ బ్రేకప్ అనేది ఎందుకు అంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే, టీనేజ్లో ఉన్నప్పుడైనా టీనేజ్ దాటైనా ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మనసు ఒక వ్యక్తిని కోరుకుంటుంది. ఆ కోరుకున్న వ్యక్తి ఎలాగైనా మనకు దక్కాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా? సో, ఇలా అనుకునే ప్రాసెస్లో ఈ ప్రేమ విషయం అవతల వాళ్ళకి చెప్తామో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మనకు సంబంధించిన మనిషి, మన మనిషి అని ఫీల్ అయిపోతాం. వాళ్ళ కోసం కలలుగంటాం, ఏదేదో చేస్తుంటాం. కాకపోతే వాళ్ళు మనతో ఉంటారో అనేది అసలు తెలియదు. ఓకే. సో, ఇందుకే మనం అసలు వాళ్ళు మనతో ఉంటారో తెలియకుండా వాళ్ళ కోసం మనం గాలిలో మేడలు కట్టేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఉండము, బ్రేకప్ అయినా, లేదంటే వన్ సైడ్ లవ్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా అప్పుడు అసలైన పెయిన్ వస్తుంది. ఓకేనా? సో, ఈ పెయిన్లో కొన్ని లక్షణాలు మీకు చెప్తా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీకు పరిచయం చేస్తున్నట్టే ఉంటుంది ఈ వీడియో. ఓకేనా? పడుకునేటప్పుడైనా, కూర్చునేటప్పుడైనా ఎప్పుడు చూడు ఒక 2 కేజీల బరువు నీ గుండెల మీద ఉన్నట్టు కొంచెం భారంగా ఉంటుంది ఎప్పుడును. సరే ఆకలేస్తుందని చెప్పేసి వెళ్ళి తిందామని ప్లేట్ ముందు కూర్చొని అన్నం కలుపుతాను ఎటో ఆలోచిస్తూ ఉంటాం. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. పోనీ ఆకలేస్తుందని కొంచెం తింటే యాక్చువల్గా ఆకలి అనేది ఉండదు. అయినా సరే కొంచెం తిందామని నోట్లో పెట్టుకుంటే ఆ రుచి ఏంటో, ఆ కూర ఏంటో మనకి ఏం అర్థం కాదు. బ్రెయిన్ మొత్తం ఇంకెక్కడో ఉంటుంది, ఫుడ్ మాత్రం మన నోట్లో ఉంటుంది. ఇది మనం ఎందుకు తింటున్నాం కూడా తెలియకుండా తింటాం. ఆ టైంలో అంత ధ్యాస లేకుండా ఉంటాం. మన ఫ్రెండ్ ఎవడో వస్తాడు, సినిమాకి తీసుకెళ్దామనో లేదంటే బయటకు తీసుకెళ్దామనో వెళ్తాం. అలాగా సరదాగా వెళ్తే వీళ్ళందరూ సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు. చుట్టూ 10 మంది ఉన్నా సరే అందరూ సరదా గడుపుతుంటారు. మీరు మాత్రం ఏకాంతంలో ఉన్నట్టే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం జోకులు వేస్తారో అదంతా తర్వాత విషయం. ఏదో ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వచ్చాం అన్నట్టు ఉంటారు. అస్సలు పట్టింపే ఉండదు. బుక్స్ ఏదో చదువుదామని తీద్దాం, తీసిన వెంటనే ఏదో ఒక సిచ్యువేషన్ గుర్తు వస్తుంది. కాలేజీలో ఆమెతో గడిపిన క్షణాలు కావచ్చు, లేకపోతే వాట్సాప్లో చాట్స్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఉన్నాం. అన్నిటికంటే పెద్దది ఏంటంటే వాట్సాప్లో పొరపాటున మీరు ఆమెతో ఇంతకుముందు చాట్ చేస్తే ఆ చాట్ ఎప్పటి నుంచో ఉందో ఆ చాట్ చదువుతూ ఉంటారు. ఇది మీరు గమనించండి. ఈ చాట్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అవతల వాళ్ళు మీతో మాట్లాడుతున్నారేమో అనే ఫీల్లో ఉంటారు. మీరు చాట్ తీసుకొని చదువుతుంటారు. అప్పుడు పాస్ట్లో జరిగిపోయింది మొత్తం. సో, అది అప్పుడు జరిగిపోయింది మీరు చదువుతూ ఉంటుంటే ఎదురుగా వాళ్ళే మీతో మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంటుంది, ఆ ఫీల్ వస్తుంటుంది. సో, ఇలా పడుకుంటే డిప్రెషన్లోకే వెళ్ళాలనిపిస్తుంటుంది. మాట్లాడుకున్నాం మొబైల్లోనో అటు ఇటు ఏదో టైంపాస్ కోసం మనల్ని మనం అక్కడి నుంచి బయట పడేటట్టు చేసుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ అన్నీ ఫెయిల్ అవుతుంటాయి. ఈ ఫస్ట్ లవ్ బ్రేకప్ అనేది ఎంత కఠినంగా ఉంటుంది. ఎవరితో షేర్ చేసుకుందామన్నా తలనొప్పి ఉంటుంది. చెప్పాను కదా, పెద్దోళ్ళతో చెప్పమనుకోండి, పిల్లనా కూడా నీకు చదువు వస్తుంది లేదేంట్రా అని చెప్పేసి ఇలా అంటారు. సరే ఎవరికో మన వయస్సులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్తే కొంతమంది మంచిగా సజెషన్ చేస్తారు, మామ వద్దులేరా ఇలాంటివన్నీ ఎందుకని. కొంతమంది ఏమో నీకు సరిగ్గా అయిందిరా పో అంటారు. ఇంట్లో తెలిసిందంటే ఓర బాబు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇలా అంటారు. సో, ఇన్ని ఉంటాయి. ఎందుకు ఈ ఫస్ట్ లవ్లో బ్రేకప్ అవ్వడం, అసలు లవ్ చేయడం తప్ప అంటే ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు. నువ్వు ఎంత కంట్రోల్లో ఉన్నా నీ మనసుకు నచ్చిన అమ్మాయో అబ్బాయో నీ ఎదుటికి వచ్చినప్పుడు ఆశపడడంలో తప్పే లేదు. తమ్నైల్లో నేను పెట్టాను, కామం ఉంటే అదే కామాన్ని అర్థం చేసుకోవడం మీకు తెలుసా లేదనేటట్టు. కామం అంటే ఏంటి? సెక్సువల్ డిజైర్ అయితే అస్సలు కాదు. కామం అంటే శరీరంతో సంబంధించిన వాంఛలు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నిజానికి కామం అంటే కోరిక. ఓకేనా? ఇది పురాణాల నుంచి ఉంది. ఎప్పుడో పురాతన గ్రంథాల్లో బైబుల్
భగవద్గీత ప్రతి దీనికి సంబంధం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కామం అనేది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు అందరూ. బిర్యానీ తినాలనిపిస్తుంది, ఇది ఒక కోరిక, దీన్ని మనం కామం అనుకోవచ్చు ఇది కూడా. సో ఇలాగే ఒక మనిషిని నువ్వు కావాలనుకుంటున్నావు, ఎక్కువ కావాలనుకుంటున్నావు, ఓకేనా. సో మనం ఏమనుకుంటామంటే కామం అంటే ఏదో సెక్సువల్కి సంబంధించింది, ఇంకేదో అనుకుంటాం మనం. కానీ ఇది ఒక కోరిక. కామం అంటేనే కోరిక. నువ్వేదో బుక్కులు తీసావు, ఇంకేదో చేసావు చదువుదామని, లేదంటే ఏదో వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీసావు, కానీ ఇక్కడి నుంచి నీ మనసును వేరే వైపు మార్చేస్తూ ఉంటుంది ఈ కోరిక అనేది, ఓకేనా. సో ఇలా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎంత ఇష్టంగా నా దగ్గర ఉండాలి అనేసి నువ్వు చాలా 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 స్ట్రాంగ్గా బిలీవ్ చేసావు. వాళ్ళు ఉంటారని నమ్మేవి కూడాను. ఇంత నమ్మడం వల్ల ఎంత పెయిన్ అనేది నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. సో ఈ బ్రేకప్ అనేది చాలా 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 మార్పుని తీసుకొస్తుంది నీ జీవితంలో. అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏంటంటే లవ్లో బ్రేకప్ అయిపోయింది, బాగా ప్రేమించాడు, బ్రేకప్ అయిపోయింది, రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు, తాగుడికి అలవాటు బయటపోయాడు, రోడ్ల మీద ఉన్నాడు. సో ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కల్పించారు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మంచి జాబులు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ, సొంతంగా ఏదో చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉన్నారు. వీటిని చూసి అందరూ కలిసి, రై నువ్వు చేసుకున్నదే ఇలా అనిపించావరా, నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావు, అప్పట్లో నువ్వు ఒక్కడే ఉన్నవేట, లవ్ ఫెయిల్ అయినోడివి, ఇంకెవరు లేడని చెప్పేసి గడ్డి పెడతారు. అప్పుడు నీకు చిన్న జ్ఞానోదయం వస్తుంది. నిజమే కదా, నేను ఒక్కనే ఉన్నానంటే ప్రేమించి చెడ్డోడిని చాలామంది ఉన్నారు కదా, నేను ఎందుకు ఇలా అయిపోయానని చెప్పేసి అప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక పర్సన్ తీసుకుందాం. ఈయన ఎలా అంటే ఇక్కడ లవ్ బ్రేకప్ అయిపోయింది, బాధపడ్డాడు. బాధ ఉండదు అని నేను చెప్పట్లేదు, చాలా పెయిన్ ఉంటుంది నాకు తెలుసు, ఓకే. చాలా 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 పెయిన్ ఉంటుంది, భరించలేము ఆ పెయిన్. రాత్రిలో నిద్రపోకుండా ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి, నాకు తెలుసు ప్రతిదీ, ఓకే. సో ఇక్కడ పెయిన్ ఉండదు అనట్లేదు, పెయిన్ పక్కా ఉంటుంది, మామూలుగా ఉండదు పెయిన్, ఓకే. ఈ పెయిన్ ఉన్నప్పటికీ అర్థం చేసుకోవాలి. లవ్లో ఫెయిల్ అయిపోయింది, నెల బాధపడ్డావు, 6 నెలలు బాధపడ్డావు, సంవత్సరం బాధపడ్డావు, 2 సంవత్సరాలు బాధపడ్డావు, విడిచిపెట్టు, అయిపోయింది, ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి ఇది అయిపోయింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనకి రాసిపెట్టి ఉంటే, దేవుడు మన కోసమే వాళ్ళని పుట్టించి ఉంటే ఖచ్చితంగా కలిపే తీరుతాడు. సో ఇలా కలపలేదంటే నీ కోసం ఇంకొక బ్రహ్మాండమైన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళని నువ్వు దక్కించుకోవాలి అంటే నువ్వు ఎక్కడితో ఆగిపోకుండా ముందుకెళ్ళాలి నీ లైఫ్లో. సో ఇలా అనుకునే ఇతను తన లైఫ్ని ఆ బ్రేకప్ నుంచి బయటపడి ఏదో సంథింగ్ చేసి చదువుకోనో, ఏదో జాబ్ చేసుకునో, ఉద్యోగం చేసుకుని ఏదో ఒకటి మంచి పొజిషన్కి అలాగలా ఎక్కుంటూ వచ్చాడు. తనకి మంచి అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ అయ్యింది, లేదంటే సెకండ్ లవ్ అయ్యింది, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. సో ఇది రెండో వ్యక్తి కథ. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మొదటి వ్యక్తిలాగా ఉంటారా? మొదటి వ్యక్తిలాగా ఉంటే నిన్ను నువ్వు నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. నీ వల్ల ఎవరైతే ప్రేమించారో వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు, నా వల్ల ఇలా అయిపోయాడు అని చెప్పేసి. నీ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంటుంది, ఓకేనా. సో ఈతనలాగా కాకుండా ఈ రెండు వ్యక్తిలాగా ఉంటే మీరు సక్సెస్ఫుల్ అయినట్టు ఉంటుంది, మీ కుటుంబం మంచి పొజిషన్లో ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే విడిచిపెట్టేశారో వాళ్ళు కూడా ఆత్మతృప్తితో ఉంటారు, ఫోన్లో నేను వదిలేసిన తను హ్యాపీగానే ఉన్నాడు అనేటట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా. సో మీరు సెకండ్ పర్సన్ లాగా ఉండాలి అనేది నా తపన, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఊరికప్పుడు నువ్వు మొత్తం చెప్పేసి మళ్ళీ అలా ఎలా ఉండమంటావు, ఇప్పుడు మేము పడుతున్న బాధ నీకేం తెలుసు అని చెప్పేసి అంత ఈజీ కొట్టేయకండి, ఓకేనా. ఇప్పుడు మీరు పడుతున్న బాధ వల్ల మీరు నాశనం అయిపోయారు అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంత ఘోరంగా ఉంటారో. సో ఇప్పుడు పడుతున్న బాధ నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేశారంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఒక ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యామనో, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, ఎక్కడో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నామనో, ఇక్కడతో లైఫ్ ఎండ్ చేస్తే నీ కోసం ముందు ఎదురు చూస్తున్న అద్భుతాలన్నీ నువ్వు మిస్ అయిపోతావు, ఓకేనా. సో ఇంత మంచి జీవితం మనిషిగా పుట్టాలంటే ఎంతో రాసిపెట్టి ఉండాలి నన్ను అడిగితే, ఓకేనా. నీకు దేవుడి జీవితాన్ని ఇచ్చింది నువ్వు ఇలా కింద మీద నాశనం అయిపోవడానిక. చదవడం ఇష్టం లేకపోతే ఏదైనా జాబ్ అంటే అదే సంథింగ్ ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకొని బతకవచ్చు. లేదు బిజినెస్ నా వల్ల కాదు బ్రో అంటే ఏదైనా సొంతంగా ఏదో ఒకటి నేర్చుకో, స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళు. సో ఇలా ఏదో ఒకటి చేసుకుని నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలి. సో అప్పుడే మనమందరం ఇక్కడ మన పేరెంట్స్ అయినా మనమైనా మన తోటి ఫ్రెండ్స్తో అయినా మనకి గౌరవం ఉంటుంది, వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది, నా మనిషి నా దగ్గర ఉన్నాడు అనేటట్టు, ఓకేనా. ఇదంతా వదిలేసి మనం పిచ్చోళ్ళం అయిపోయినామంటే ఇక ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ బ్రేకప్ నుంచే ఎలా బయటపడాలో నేను చిన్న టిప్స్ అనేవి చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. కొంచెం మరీ నేను మార్చేయలేకపోవచ్చు, ఎందుకంటే మీ సపోర్ట్ కూడా కావాలి, ఓకేనా. చిన్న టిప్స్ చెప్తాను, వాటితో మీరు మొత్తం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు.
సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యాపీగా వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తల నుంచి బాడీ వరకు మొత్తం స్నానం చేసి ఫ్రెష్గా అయిపోండి. మీరు ఏ బట్టలు వేసుకుంటే ఏ డ్రెస్ వేస్తే హీరోలాగా ఉంటారో హీరోయిన్లాగా ఉంటారో ఆ డ్రెస్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, సరదాగా వాళ్ళని ఇంటికి పిలిచి సరదాగా గడపండి. లేదంటే మీరైనా వాళ్ళ ఇంటికో లేకపోతే ఎక్కడికైనా బయట దగ్గరలో ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి సరదాగా గడపండి, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపండి. కుదిరితే 4-5 ఫోటోలు తీసుకొని వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి. మాట్లాడితే బ్రేకప్ అయితే వాట్సాప్లో ఏడుపు కూడా స్టేటస్లే పెడతారు. చుట్టూ ఉన్నోళ్ళు ఇంకా నీ మీద జాలి సానుభూతి చూపించాలని నువ్వు కోరుకుంటావు. నిజానికి అలాగ ఎవడు చూపించడు. తెక్క కుదిరిందిరా కొడుక్కి భలేగా అయిందని చెప్పేసి ఇలా అనుకుంటారు. ఓకేనా? అమ్మాయి అయితే ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తారు. ఇలాంటివన్నీ వద్దు. అయిపోయింది అదే అయిపోయింది. ఇక నుంచి మీరు ఫన్నీ స్టేటస్లు లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళింది ఇలా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న స్టేటస్లో పెట్టండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఈడు పడిపోయాడు ఈడు అయిపోయింది ఈడు పని అనుకుంటారో వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఈడు తక్కువడు కాదురా, ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకోటి అనుకుని లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు తనను తాను చేంజ్ చేసుకునే పర్సన్ అంత ఈజీ పర్సన్ అయితే కాదు అనుకుంటారు. సో ఇక్కడ మళ్ళీ ఒక మిస్టేక్ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మీరు చేయకండి. ఈ మిస్టేక్ మాత్రం ఏంటంటే చాలామంది అనుకుంటుంటారు నన్ను ప్రేమించారు, నన్ను మోసం చేశారు, వదిలేశారని. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ కావాలని చేసి నేను కావాల్సిన మోసం చేస్తే తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు ఏదో ఒక రోజు. ఓకేనా? దానికోసం మీరు పగలు ప్రతీకారం అనుకున్న ఎవరు జోలికి పోకండి. ఒక అమ్మాయి మోసం చేసింది, అబ్బాయి మోసం చేశాడు, పగ ప్రతీకారం అనుకుని మీరు వెళ్ళారనుకోండి, ఆకాశంలోకి ఉమ్ము పూస్తే ఎలా ఉంటుంది, తిరిగి మన మీద పడుతుంది. సో అలా నువ్వు ఏ పగతో వెళ్తావో అది తిరిగి నీకే వస్తుంది. మళ్ళీ నువ్వు ఏం చేసినా చంపేస్తావు, పోయి చంపేస్తే జైలుకి పోతావు నువ్వే, నీ లైఫ్ కథం. వాళ్ళ మీద ఏం చేసినా కానీ నీకే ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటివి ఎప్పుడూ చేయకండి, జస్ట్ విడిచిపెట్టండి. వాళ్ళ కరోనా వాళ్ళే పడతారని చెప్పేసి నీ లైఫ్ని నువ్వు స్టార్ట్ చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో అంతే తప్పితే వాళ్ళని కొట్టేయడం తిట్టేయడం ఇలాంటి పగే పెట్టుకోకూడదు. కొంతమంది శాపాలు పెడుతుంటారు, తప్ప అవన్నీ వేస్ట్. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా అమ్మాయినా అబ్బాయినా ప్రేమించుంటే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకు, అంతే. నేను బాగా డబ్బులు సంపాదించి బాగా మంచి పొజిషన్కి వెళ్ళి ఆ అమ్మాయి ఇలాంటి వాడిని వదులుకున్నా అని కుళ్ళు ఏడవాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీ ప్రేమలో నిజమైతే లేనట్టే. నీకు కోపం రావచ్చు ఈ మాటకి, కాకపోతే ఇది మాత్రం నిజం. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించుంటే, నీ ప్రేమలో నిజం ఉంటే, నీ ప్రేమలో పవిత్రత ఉంటే ఖచ్చితంగా అలా అనుకోవు. ఎందుకంటే నన్ను చూసుకొని కుళ్ళుకొని మళ్ళీ ఆమె బాధపడితే నీ ప్రేమ ఇంకే వేస్ట్ కదా. సో అలా ఇది కొంచెం కష్టమే, కాకపోతే ఇలాగే ఉండాలి. ఓకేనా? నువ్వు నిజాయితీగా ఉంటే నిజంగా చెప్తున్నా పంచభూతాలు నీకు సాయం చేస్తాయి. నీకు మంచి లైఫ్ పార్ట్నర్ని దేవుడే తీసుకొచ్చి మరీ ఇస్తాడు. ఓకేనా? దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. అంతవరకు నువ్వు పాడైపోకుండా ఉండాలి. ఇది ఓకేనా? సో ఎప్పుడు పగలు ప్రతీకరణ అనుకుని వెళ్ళకండి ఎప్పుడు ఎవరి దగ్గరకు ఉన్నావు. ఓకేనా? కుదిరితే మాట్లాడండి, లేదంటే లేదు. అంతేగాని ఎప్పుడు తిట్టడం కానీ కొట్టడం కానీ వాళ్ళ మీద అసహించుకోవడం కానీ, వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా సరే జస్ట్ వాళ్ళ కర్మ పోతారనుకుని ఉండాలి అంతే. మరీ మీదకి వస్తే రెండు తగిలించవచ్చు కానీ అంత ఘోరంగా అయితే ఎవరు చేయరు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ బ్రేకప్ వల్ల టీనేజర్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే చాలా సఫర్ అవుతుంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, సరైన సొల్యూషన్ దొరకదు, తలనొప్పి వస్తుంది. ఎప్పుడు చూసినా బాడీలో నుంచి ఏదో బ్లడ్ గారిపోతున్నట్టు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంటుంది. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఎప్పుడు చూసినా డిప్రెషన్లో ఉంటారు. తినే తిండి మీద ధ్యాస ఉండదు, పడుకునే నిద్ర మీద ధ్యాస ఉండదు. చాలా చిరాగ్గా ఉంటుంది. సో అందుకే వీళ్ళందరికీ ఒక చిన్న రిలీఫ్ అయినా ఇవ్వాలి మన ఛానల్ నుంచి. మన వీడియో ఎలాగైనా ఒక 10 మందికి చేరాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నేను కూడా ఊరికే చేయట్లేదు, ఏదో సైకాలజీ అలాగే ఇలా పాడ్కాస్ట్ ఛానల్స్ అన్నీ చెక్ చేసి బెస్ట్ పాయింట్స్ మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను సెలెక్టెడ్ కంటెంట్ తీసుకొని మీతో మాట్లాడుతుంటా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మనలాగే ఇంకొక నలుగురికి ఈ యూట్యూబ్ సజెషన్ చెయ్యాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాల్సిందే. లైక్ కొట్టకపోతే ఇది మూలకు దోసేది యూట్యూబ్ వీడియోనే. సో ఖచ్చితంగా మీరు ఒక లైక్ కొట్టండి, అలాగైతే ఇంకో నలుగురికి వీడియో వెళ్తుంది. మనలాగే సఫర్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు. ఓకేనా? అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళిపోకండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి మంచి కంటెంట్తో, సైన్స్ అండ్ టెక్నాలజీ, డివోషనల్ టాపిక్స్, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ జరిగేవి, అలాగే ఇలా సైకలాజికల్కి సంబంధించిన ఈ సైకాలజీ టిప్స్, అలాగే హెల్త్ టిప్స్ ప్రతిదీ మీకు మన ఛానల్ నుంచి వస్తుంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.